కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇంటింటికి నిరసన ప్రచారాన్ని నిర్వహించారు. రైతులు, కార్మికులు, యువతకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని, ప్రజాపక్షాన పోరాడుతున్న సిపిఐని ప్రజలు ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి ఏప్రిల్ 1 నుండి 10 తారీఖు వరకు ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న అవినీతి అక్రమాలు, వాళ్ళు చేస్తున్న రైతులకు అన్యాయం, దేశంలో ఉన్న కార్మిక చట్టాలని కోడ్లుగా విభజించి రకరకాలుగా ఈ దేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తున్న బీజేపీ గురించి ప్రజలకు తెలియజేసి, అట్లనే భవిష్యత్తులో సిపిఐ పార్టీ కూడా పోరాటానికి ప్రజల సహాయం, సహకారాలు, నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత పేదోడైనా జేబులకెళ్ళి 50-100 రూపాయలు తీసి పిలుచుకుంటూ ఇస్తున్నట్టే ఇది చాలా సంతోషం. ఇది మేము ఇక్కడ ఆదిలాబాద్లో మాత్రం 5 నుండి 20 తారీఖు వరకు ప్రతి వార్డులో, ఆదిలాబాద్లో 49 వార్డు తిరుగుతాం. అట్లే జిల్లా వ్యాప్తంగా కూడా మా దళాలను పెంచి ఇంకా జిల్లా వ్యాప్తంగా గ్రామాన మా కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రేమ, అభిమానాలు ఎందరు మందికి ఉన్నాయి. ఎంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మాకు ఓట్లు, సీట్లు లేకున్నా కానీ కనీసం జెండాల ఖర్చు, కమ్యూనిస్ట్ పార్టీ తిరిగే ఖర్చుల కన్నా ప్రజలు సహకరిస్తే ప్రజల కొరకు అంకితమై నిరంతరం పోరాడుతున్న సిపిఐకి విరాళాలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం. అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశానికి రాజభరణాలు రద్దు కానీ, ఈ దేశంలో పరిశ్రమలు కానీ తీసుకొస్తే నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి పెత్తందారులకు అప్పచెప్తా ఉన్నారు, కార్పొరేట్ శక్తులు అప్పచెప్తాను, మతోన్మాదం, కులం, మతం చెప్పి ఈ దేశ ప్రజలు విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని దోచుకునే పెద్దందారులకు దాసోహం చేస్తాడు, రైతులకు అన్యాయం చేస్తాడు, గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, సామాన్య ప్రజల మీద ధరలు మోపి ఇవాళ పేద పనులు నడి విరుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని ప్రజలకు తెలియజేస్తూ మరి సిపిఐ పార్టీకి విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థి, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల్ని మేము సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 20 తారీఖు వరకు మాకు సహకరించాలని చెప్పి సిపిఐ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.